మొదటి సమావేశం 1885 డిసెంబర్ 28 నుంచి 31 వరకు జరిగింది. అధ్యక్షత ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. భారత జాతీయ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెస్ అసలు పేరు ఇండియన్ నేషనల్ యూనియన్. పేరు సూచించింది ఏఓ హ్యూమ్. అప్పటి వైస్రాయ్ లార్డ్ డఫ్రిన్. 1885. కాంగ్రెస్కు ఆ పేరు సూచించింది దాదాబాయి నౌరోజీ. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను రచించినది పట్టాభి సీతారామయ్య. డిసెంబర్ 25, 1885న పుణెలో సభ పెడదామని అనుకున్నప్పటికీ అంటువ్యాధి కారణంతో బొంబాయిలో మార్చారు. ఐఎన్సి ద్వారా బ్రిటిష్ వారి మంచి పరిపాలన విధానాలను భారతీయులకు తెలియజేయడానికి బ్రిటిష్ వారు నిర్ణయించారు. దీనినే రక్షక కవట సిద్ధాంతం అంటారు. భారతీయ విద్యావంతులు బ్రిటిష్ వారి నిజస్వరూపాన్ని ఐఎన్సి ద్వారా ప్రజలకు తెలియజేయడానికి నిర్ణయించారు. దీనినే లైర్నింగ్ సిద్ధాంతం అంటారు. కాంగ్రెస్ కేవలం అతి సూక్ష్మమైన అల్పసంఖ్యాలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుందని డఫ్రిన్ తెలియజేశాడు. ఏఓ హ్యూమ్ అలెన్ ఆక్టేవియస్ హ్యూమ్ బిరుదు సిమ్లా ఋషి. జీవిత చరిత్రను రచించింది విలియం వెనర్ బార్లీ. ఐఎన్సి స్థాపనలో ప్రముఖ పాత్ర పోషించాడు విలియం వెనర్ని బార్నీ. మొదటి సమావేశం 1885 డిసెంబర్ 28 నుంచి 31 బొంబాయిలో జరిగింది. అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. ప్రాధాన్యత ఇండియన్ నేషనల్ యూనియన్. హాజరు 72 మంది హాజరయ్యారు. వైస్రాయ్ అప్పట్లో వైస్రాయ్ లార్డ్ డఫ్రిన్. కార్యదర్శి ఏఓ హ్యూమ్. రెండవ సమావేశం 1886 డిసెంబర్ 28 నుంచి 31 వరకు అక్కడ కలకత్తాలో జరిగింది. అధ్యక్షుడు దాదాబాయి నౌరోజీ. హాజరు 430 మంది హాజరయ్యారు. కాంగ్రెస్ అనే పదాన్ని సూచించారు. సురేంద్ర బెనర్జీ, ఎస్ఎన్ బెనర్జీ ఇండియన్ అసోసియేషన్ విలీనం చేశారు కాంగ్రెస్లో. మహిళ గ్రాడ్యుయేట్ కాదంబరి గంగూలీ కలకత్తాకు సంబంధించింది. మూడవ సమావేశం 1887 డిసెంబర్ 28 నుండి 31 వరకు ఎక్కడ జరిగింది? మద్రాసులో జరిగింది. అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాజీ. ఎన్ఐసికి మొదటి ముస్లిం. 607 మంది హాజరయ్యారు. నోట్: ఐఎన్సి స్థాపన భవిష్యత్తు పార్లమెంటుకు పునాది. కేశవ చంద్రసేన్. ఇండియన్ మిరాట్ న్యూస్ పేపర్లో ప్రదర్శించారు. నాలుగవ సమావేశం 1888 డిసెంబర్ 28 నుంచి 31 వరకు అలహాబాద్లో జరిగింది. జార్జ్ యూత్ అధ్యక్షత వహిస్తుండగా ఐఎన్సికు అధ్యక్షుడు వహించిన మొదటి ఆంగ్లేయులు జార్జ్ యూత్. ఐదవ సమావేశం 1889 డిసెంబర్ 28 నుండి 31 వరకు బొంబాయిలో జరిగింది. విలియం వెనర్ బార్నీ ఐఎన్సికి రెండవ ఆంగ్లేయుడు. ఆరవ సమావేశం 1890 డిసెంబర్ 28 నుంచి 31 వరకు కలకత్తాలో జరిగింది. ఫిరోజ్ షా మెహతా అధ్యక్షుడు. ఏడవ సమావేశం 1891 డిసెంబర్ 28 నుంచి 31 వరకు నాగపూర్లో జరిగింది. అధ్యక్షుడు పి ఆనందాచార్యులు. ఐఎన్సి మొదటి ఆంధ్రుడు, తెలుగువాడు. అలానే 18th 1892 అలహాబాద్లో డబ్ల్యూసి బెనర్జీ ఆధ్వర్యంలో జరిగింది. 1893 లాహోర్ దాదాబాయి నౌరోజీ ఆధ్వర్యంలో జరిగింది. 1894 మద్రాస్ ఆల్ఫ్రెడ్ వెబ్ మూడవ ఆంగ్ల అధ్యక్షుడు. 1895 పుణెలో జరిగింది. సురేంద్రనాథ్ బెనర్జీ. 1896 కలకత్తా ఎంఏ సోహాని. వందే మాతర గేయం అప్పుడే పాడారు. 1897 అమరావతిలో జరిగింది, మహారాష్ట్రలో. 1898 మద్రాస్ ఆనంద్ మోహన్ బాస్లో. 1899 లక్నో ఆర్ సిద్ధార్థ్ అకాడమిక్
హిస్టరీ ఆఫ్ ఇండియా అనే బుక్ని రాశాడు. 1900 లహోరీ చంద్రవర్కర్, 1901 కలకత్తాలో డిఇ వాచ్, 1902 అలహాబాద్ సురేంద్రనాథ్ బెనర్జీ, 1903 మద్రాస్ లాల్ మోహన్ బాస్, 1904 ముంబై హెన్రీ కాటన్ 4వ ఆంగ్ల అధ్యక్షుడు, 1905 వారణాసి గోఖలే అధ్యక్షంలో జరిగింది, 1906 కలకత్తాలో దాదాబాయి నౌరోజీ స్వదేశీ బహిష్కరణ, 1907 సూరత్ రాస్ బహురీ బోస్ మితవాదం అతివాదం అనేది సపరేట్ చేయడం జరిగింది 1907 సమావేశంలో, 1908 మద్రాస్ రాస్ బిహారీ బోస్లో, 1909 లాహోర్ మదన్ మోహన్ మాలవ్య, 1910 అలహాబాద్ వేడెన్బర్గ్, 1911 కలకత్తా భీషణ్ నారాయణదార్ జనగణమన, 1912 బంక్పూర్ పశ్చిమ బెంగాల్ మధుకా తక్కువ కాలం తాత్కాలికంగా చేశారన్నమాట. 1913 కరాచీ నవాబ్ అహ్మద్ అలీ అధ్వర్యంలో జరిగింది, 1914 మద్రాస్ సురేంద్రనాథ్ బోస్, 1915 బొంబాయి సత్యేంద్ర దాస్, 1916 లక్నో ఏసీ మజుందార్. ఈ సమావేశంలో మితవాదులు అతివాదులు కలివేయడం జరిగింది 1916లో. 1917 కలకత్తా అనీబిసెంట్ మొదటి మహిళ అనీబిసెంట్, 1918 బొంబాయి ఆర్షని హిమాం తాత్కాలిక సమావేశం అది, 1918 ఢిల్లీ మదన్ మోహన్ మాలవ్య, 1919 అమృత్సర్లో జరిగింది మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో, 1920 కలకత్తా లాలా జగపతి రాయ్ తాత్కాలిక సమావేశం జరిగింది, 1920 నాగపూర్ విజయ రాఘవాచార్య, 1921 అహ్మదాబాద్ సిఆర్ దాస్, 1922 గయా సిఆర్ దాస్, 1923 ఢిల్లీ మౌలయ అబ్దుల్ నజీర్ దగ్గర కలిసింది, 1923 కాకినాడ అహ్మద్ అలీ. అందులో జరిగిన మొదటి సమావేశం 1923 కాకినాడలో జరిగింది, 1924 బెల్లం మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో జరిగింది, 1925 కాన్పూర్ సరోజినాయుడు మొదటి భారతీయ మహిళ, 1926 గౌహతి శ్రీనివాస అయ్యంగార్, 1927 అవాడి మద్రాస్ ఎంఏ అన్సారీ, 1928 కలకత్తాలో జరిగింది మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో, 1929 లాహోర్లో జరిగింది జవహర్లాల్ నెహ్రూ పూర్ణ స్వరాజ్, 1931 కరాచీలో జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్, 1932 ఢిల్లీ ట్రాన్స్ అసోసియేట్, 1933 కలకత్తా నాలి గుప్తా 3వ మహిళ, 1934 బొంబాయి బాబు రాజేంద్ర ప్రసాద్, 1936 లక్నో జవహర్లాల్ నెహ్రూ, 1937 ఫైజాపూర్ మహారాష్ట్ర నెహ్రూ గ్రామంలో జరిగింది, 1938 హరిపురా సుభాష్ చంద్రబోస్, 1939 త్రిపుర సుభాష్ చంద్రబోస్, 1940 రామ్ఘర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, 1941 నుంచి 1945 వరకు సమావేశాలు జరగకపోవడంలో మౌలానా అబ్దుల్ అజహర్ అధ్యక్షంలో కొనసాగింది, 1946 మీరట్ జేబీ కృపలాని, 1948 జైపూర్ పట్టాభి సీతారామయ్య ఆధ్వర్యంలో జరిగింది. జాతీయ కాంగ్రెస్. ఇలాంటి ఎక్స్ట్రాని మన షార్ట్కట్లో రాసి చెప్తూ ఉంటాం మన ఛానల్లో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.